హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఆదివారం రోజుదండి. అక్క వాళ్ళు ఏంటంటే బుధవారము ఆదివారం తప్ప కనుమ రోజులు ఏమి నాన్ వెజ్ వండుకోరండి. అక్కడికి వెళ్ళాక మాకు అలవాటు అయిపోయింది. ఇంకా నాన్ వెజ్ తినకపోతే ఇంకా అలవాటు తప్పిపోతుంది కదండి. అక్కకేమో సోమవారం శుక్రవారం శనివారం అక్క వారాలు చేస్తుంది. వాళ్ళ అత్తగారు కూడా సోమవారం శుక్రవారం శనివారం చేస్తుంది. బావగారు మంగళవారం చేస్తారు. నేను గురువారం శుక్రవారం చేస్తాను. ఇలా ఇన్ని రోజులు వారాలు చేస్తే ఇంక నాన్ వెజ్ ఏమనుకుంటామని చెప్పండి. పొద్దున్నే మా ఆయన గారు బావగారికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చేపలు అయితే పట్టుకొచ్చారండి. అక్క అయితే చేపలు తోముతుంది. నేనేం చేశానంటే పొద్దున్నే బట్టలు అయితే ఉతికేసానండి. కానీ నీళ్ళు అయితే సరిపోలేదు. ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఈ ఇల్లు ఎవరిదంటే బావగారు వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు అండి. అక్కడైతే బట్టలు గుంజేసాము అక్క వాళ్ళ ఇంటి కదా. ఇక్కడ వీళ్ళకైతే ట్యాంక్ అయితే ఉంది కాబట్టి నీళ్ళు ఎన్ని కావాలితే అన్నీ వస్తాయి. ఇక్కడికి వచ్చి పిండేద్దామని ఇంకా మా ఆయన గారు నేను వచ్చేసామండి. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి ఎంతో దూరం కాదు, ఒక 3 నిమిషాలు 2 నిమిషాల్లో వచ్చేయచ్చు. బట్టల పిండిలోగా అక్క అయితే చేపలన్నీ తోమేసి క్లీన్ గా ఉంచుతాను అన్నదండి. ఇంకా మా ఆయన గారు ఏంటంటే వాళ్ళ అన్నయ్య కోసం మా ఆయన గారే వంట వండుతానన్నారు. ఈ రోజు మాకైతే రెస్ట్ ఇచ్చేసారండి. నేనే వండుతాను చేసి ఉంచే వదరా అని చెప్పారండి. సర్లే అయితే మీ అన్ని కోసం అంత ప్రేమగా అంటున్నావు కదా, నువ్వే వండు మనకంట అందండి వదిన. నన్ను ఇక్కడ దించేసి మా ఆయన గారు అయితే షాప్ కాడికి అయితే వెళ్ళిపోయారండి. మళ్ళీ ఫోన్ చేశాను బట్టలన్నీ పిండేశానని. షాప్ నుంచి అయితే మా ఆయన గారు అయితే వచ్చి నన్ను మా అమ్మాయిని అయితే ఎక్కించుకొచ్చి ఇంకా పైన కూడా పెట్టేశారండి. బట్టలు ఎండేయాలని బకెట్ అయితే నేను మొయ్యలేను. ఓ బకెట్ అయితే ఎలాగోలాగా మోసుకొచ్చేయచ్చు, కానీ 2 బకెట్లు బట్టలు ఉన్నాయండి, నా వల్ల కాదని చెప్పేసి ఇంకా మా ఆయన గారే పైకి ఎత్తి పెట్టేశారు. ఇంకా బట్టలు వండేశాక మా ఆయన గారు అయితే కూర వండుతారు. నేనైతే ఏం చేస్తానంటే సామాన్లు అయితే కొద్దిగా ఉన్నాయండి టిఫిన్ చేసినవి, అవన్నీ కూడా బయట పెట్టేశాను. ఇంక బయట పెట్టేసి సామాన్లన్నీ తోమేస్తున్నాను. సామాన్లు తోముతుంటే మా అమ్మాయి వచ్చేసి ఎత్తుకో అంటుందండి, ఏడిపించేస్తుంది ఒక్కోసారి. ఇంకా సామాన్లు కడిగేస్తున్నానమ్మా ఉండి ఎత్తుకుంటానని చెప్తున్నాను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నన్ను అయితే బట్టలు ఇక్కడ దించేసి మళ్ళీ షాప్ కాడికి అయితే వెళ్ళారండి. ఇంక అన్నీ రెడీ అయిపోయినాయి, వచ్చండి అని ఫోన్ చేసాము, వస్తున్నారన్నమాట. పెద్ద చేపే కొట్టించుకొచ్చేసారండి. ఇంకా కూరకి ఫ్రై కూడా చేస్తారంట. ఇంకా 2 కలిపి ఇంకా మా ఆయన గారు చేస్తారు. ముందుగా అయితే ఫ్రైలోకి ఇంకా కారం ఉప్పు అయితే వేసేస్తున్నారు. కారం ఉప్పు వేసేసి ఇంకా బాగా కలిపి ఇంకా మసాలాలు కూడా వేస్తారండి. ముందైతే ఫ్రైలోకి ఇలా కలిపేసి పెట్టేసుకున్నాం అనుకో, మసాలాలు అన్ని వేసేసి మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకా మసాలాలంతా ముక్కలకి అయితే పట్టి చాలా బాగుంటుందండి. ఇలాగైతే కలిపేశారన్నమాట. ఇంట్లో మసాలాలు ఉంటే ధనియాల పొడి ఇంకా అవన్నీ కూడా నేనైతే వేస్తున్నానండి. ఇంకా మా ఆయన గారు అయితే ఉల్లిపాయలు కోసేస్తున్నారు. రైస్ కూడా ఇంకా పెట్టలేదండి. ఇంకా కూర ఉల్లిపాయ పెట్టుకుందాంలే అని ఇంకా అక్క అయితే పెట్టలేదు. కిచెన్ లో అయితే మేము ఉన్నామండి. అక్క అయితే కాయగూరలు తేయడానికి షాప్ కాడ అయితే వెళ్ళింది. కాయగూరలు ఎందుకు అనుకుంటున్నారా, అక్క వాళ్ళ అత్తగారు ఏంటంటే నాన్ వెజ్ ఏమి తిందండి, గుడ్డు తప్ప నీచ ఏమి తిందండి. చేపలు మాంసం పచ్చరీలు ఏమి తిందు. ఆవిడ కోసం అయితే ఇంకా గుడ్డు పులుసు, అదే గుడ్డు అట్టు పులుసు వేస్తుందన్నమాట. ఇంకా టమాటా వేసి అందుకే కాయగూరలు తేయడానికి ఇంకా వెళ్ళిందండి. ఇంక ములంకాయలు అయితే పట్టుకొచ్చింది. గుడ్డు టమాటా ములంకాయ టమాటా కింద వేసేద్దామని. ఇంకైతే ఇంకా ఆవిడకంటే అది ఇష్టం అంట, వండమని చెప్పింది ఆ అత్తయ్య. ఇంకా షాప్కి అయితే వెళ్ళి పట్టుకొచ్చిందండి. అక్క అయితే ముందుగా అయితే అట్టు వేస్తుందండి. అట్టుని చిన్న చిన్న ముక్కల కింద చేసి ఇంక ఉల్లిపాయలు మగ్గించి టమాటాలు ఇంకా ములంకాయ టమాటా అలా వండుకుంటున్నాం. అలా వేసి నీళ్ళు వేసాక అప్పుడు కోడిగుడ్డు ముక్కలు చిన్న చిన్నవి అయితే దాంట్లో వేయాలంటండి. చాలా బాగుంటదండి కూర. మా ఆయన గారు అయితే ఫ్రై ముక్కలు అయితే పక్కన పెట్టేశారండి. ముందుగా అయితే కూరకి ముక్కల్ని ఫ్రై చేస్తున్నారు కొద్దిగానండి. పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసేసి అప్పుడు కూర వండుతారు. చాలా బాగుంటుంది అలా వండితేని. నాకైతే ఏమి పని లేదండి, ఖాళీ వచ్చి చూస్తున్నాను. కానీ ఇక్కడ పని చేస్తుంటే మా ఆయన గారు నేను అక్కడ టీవీ చూడలేను కదండి, ఏదో ఒక పని చేద్దాము అని చెప్పేసి నేను కూడా వచ్చాను. ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నారు. ఇంకా పక్కన అయితే అక్క అయితే అట్టు వేస్తుంది. అక్క ఏమనుకుంటుందంటే ఫ్రై ముక్కల్లో కారం లేదంటే అనుకుంటుంది. అక్క అది కాదు, ఫ్రై చేస్తున్నారు, అది కూర వండడానికి అని చెప్పనమాట. అక్క ఎక్కువ తక్కువగా వండుతుందంటండి ఫిష్ కర్రీ, అంత ఎక్కువ వండదంట. ఆమ్లెట్ అయితే వేసేసిందండి. ఇంకా ముక్కలు చేసేసి టమాటాలు కూడా కట్ చేసేసింది. ఇంకా పక్కన మా ఆయన గారు కూడా రెడీ చేసేస్తున్నారు. ఇవి వచ్చేసి కూరకేనండి, ఓన్లీ కూరకే. దీంట్లో పసుపు సాల్ట్ తప్ప ఏమి కలపలేదు, ఇంకా కారం కూడా వేయలేదండి. కొన్ని ముక్కలు అయితే వేపేస్తున్నారు. ఈ పక్కన వచ్చేసి ఫ్రై పెట్టడానికి మాట.
ఫ్రైకి అయితే వేపుతున్నారు. టాస్ మీద అయితే ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంక ఇలా వేస్తున్నారండి. ఈ పక్కన అయితే చేపల కూర అయితే వండుతున్నారు. మంట ఎక్కువ రావట్లేదా అని చూస్తున్నాము. ఇంకా ఈ పక్కదంటే కొంచెం తక్కువ వస్తుందంట చెప్తుంది అక్క. ఆనియన్స్ అయితే పక్కన మగ్గిస్తున్నారు. ఇవి వచ్చేసి కూరకండి, ఫ్రై కాదు. తర్వాత ఫ్రై చేస్తారన్నమాట. నేను చాలా రోజులు అయ్యింది కదా, నేను మర్చిపోయాను. ఇది వచ్చేసి ఇలా ముక్కలు కట్ చేసేసిందండి కోడిగుడ్డు. ఇంకా చింతపండు అయితే నానబెట్టాలి. ఇంత చింతపండు అయితే తీసుకున్నాము. ఇంకా చింతపండు నానబెట్టమంటే ఇంకా నేనైతే చింతపండు నానబెడుతున్నాను. అక్క వచ్చేసి ఇంకా ములంకాయలు అన్నీ కట్ చేస్తుంది. చేపల కూరలో జీలకర్ర ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. జీలకర్ర పొడి అయితే అయిపోయిందండి. జీలకర్ర ఉందంటే ఇంకా అదైతే నూరమంటే ఇంక నూరదామని చూస్తున్నానండి. చింతపండు అయితే బాగా నానబెట్టేసి ఇంకొంచుతాను పక్కన. కోడిగుడ్డు కూరలోకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయని కొద్దిగా అయితే ఇచ్చేసిందండి. మళ్ళీ ఇంకా చేపల కూర అయితే వేసేసారన్నమాట. మా ఆయనకి అయితే చెమటలు మామూలుగా కట్టట్లేదు. అసలు కిచెన్లోకి రాలేదు కదండి. ఇక్కడికి వచ్చాక అసలు ఎక్కువగా ఉంది, వేడి వచ్చేస్తుంది కిచెన్లో. చెమటలు మాత్రం మామూలుగా కట్టట్లేదు అన్నమాట. మాకైతే రోజు అలవాటైపోయింది. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఆనియన్స్ కూడా వేసేస్తున్నాము. చేపల కూరలో ఎక్కువ వేసుకోకూడదండి, ఇంకా కొద్దిగా అయితే వేసాము. ఇంకోండి ఇలాగైతే ఉన్నాయి ఆనియన్స్. పక్కన అయితే చేప ముక్కలు అయితే ఫ్రై చేస్తున్నారు కూరలోకి. ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాము. చేప ముక్కలు చాలా ఎక్కువ ఉన్నాయిలేండి, అందుకే ఉల్లిపాయలు కూడా ఎక్కువ పడుతున్నాయి. ఒక్కోటి ఇలా వేపేసి తీస్తున్నారు. ఇంకా ఉల్లిపాయల్లో కారం వేసేస్తారండి, ఇంకా చేప ముక్కలకి పడుతుంది తర్వాత. ఇదైతే ఒకసారి తిప్పేసి ఇంకా బాగా మగ్గించి ఆయిల్ కూడా చాలా తక్కువ ఏమందా ఇంకా అక్క. ఇంకా అందుకే తక్కువ వేస్తున్నామండి ఆయిల్ కూడాని. కూరకి చేప ముక్కలు కూడా ఫ్రై చేసేసారండి. నేను ఇంకా ఆనియన్స్ బాగా తిప్పుతున్నాను. పక్కన అయితే కోడిగుడ్డు కూర వండడానికి ఇంకా మా ఆయన గారు అయితే ఆయిల్ అయితే వేస్తారన్నమాట. ఈ కూరలు అన్నం ఎంత ఉడికేటప్పటికి కరెక్ట్గా వండుకుంటున్నారు అయ్యిందండి. చాలా టైం అయిపోయింది. మేమైతే కోడికినట్టునే తినేసాము. ఇంకా బావగారు అయితే ఇంకా రావడానికి లేట్ అయింది. అక్కేమో బావగారు వచ్చేదాకా తిందు. ఇంకా వాళ్ళిద్దరు తినేటప్పటికి 2:45 ఎంతో అయిందండి. చాలా టైం అయిపోయింది. ఇంకా అల్లం అయితే నూరుదామని ఇంకా సందికాయలు అయితే తీసుకున్నానండి, నూరుతున్నాను. ఇంకా అల్లము, ఇంకా కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసి నూరుతున్నానండి. ఎన్ని మసాలాలు ఉన్నా కూడా ఇది వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది కూర. పిల్లలు ఇద్దరు వచ్చేసి బొమ్మల ఛానల్ అయితే పెట్టారండి. ఇంకా అక్కడ నుంచి మా అమ్మాయి అయితే కథలు రావట్లేదు, మా దగ్గరికి అస్సలు రాలేదండి. ఇంకా బొమ్మలు చూస్తూ ఉంటుంది. ఇంకా మీరు వండుకోండి, భార్యాభర్తలు ఇద్దరు వండుకోండి అని చెప్పేసి అక్క వెళ్ళిపోయిందండి టీవీ చూడడానికి. ఇంకా నేనైతే అల్లం నూరుతున్నాను. ఇంకా మా ఆయన గారు వచ్చేసి ఇంకా బాగా మగ్గిస్తున్నారు. ఇంకా కొద్దిగా నీళ్ళు తీసేయమంటే ఇంకా దాంట్లోకి నీళ్ళు అయితే తీస్తున్నారండి. ఇంకా వాటర్ కూడా వేస్తున్నారు. టమాటా ముక్కలు అయితే వేసారండి కోడిగుడ్డు కూరలోకి. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయండి. కారం కూడా వేసేస్తున్నారు. ఉప్పు ఆల్రెడీ చేప ముక్కల్లో వేసేసారు కాబట్టి ఇంకా కారం వేసేసి ఇంకొంచెం మగ్గాక అప్పుడైతే చేప ముక్కలు అయితే వేస్తారు. కారం అయితే వేసారు కదండి, కొద్దిగా ధనియాల పౌడర్ ఉంటే అది కూడా వేస్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా ఒక రోజు అయితే భార్యకి సెలవు ఇచ్చి భర్త అన్ని వంటలు చేస్తే బాగుంటుంది కదండి. ఇద్దరు కలిపి తింటే ఇంకెంత బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయండి. దీంట్లో అల్లం పేస్ట్ కూడా నూరింది అయితే వేసేసాను. దీంట్లో చేప ముక్కలు అయితే వేస్తారు. బాగా మగ్గిపోయినాయండి. ఇది వచ్చేసి టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇంకా ఆనియన్స్ బాగా మగ్గిచ్చేసి టమాటాలు వేసేసి ములంకాయలు కూడా వేసేసి ఇంకా కారం వేసి అన్ని వేసేది. కోడిగుడ్డు కూర కూడా చాలా బాగుందని, కానీ ఏం చేసామంటే మేము ములంకాయలు మర్చిపోయామండి. నీళ్ళు వేసాము, కానీ బాగానే ఉంది, కానీ కొంచెం టేస్ట్ తగ్గిందండి. కూర అయితే చాలా బాగుంది. దీంట్లో అయితే చేప ముక్కలు అయితే వేసేసి ఇంకా కొంచెం అలా మగ్గ నుంచి ఇంకో చింతపండు పులుసు అయితే వేసేస్తాను. ఇంకా చేప ముక్కలు కూడా వేసేసారండి. ఇంకా బాగా కలపట్లేదు. ఇంకా ఒకసారి అయితే దానిపై ఇలా దాకా కదిలితే సరిపోతుంది. మీ ఇంట్లో మీ హస్బెండ్ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఏమన్నా సాయం చేస్తారా లేదా, వంట దాంట్లో ఇంట్లో పనుల గురించి ఏదన్నా చేస్తారా లేదా అనేది
నాకైతే కామెంట్ చేయండి. మా ఆయన గారు అయితే నాకు పెళ్ళైన కాడ నుంచి ఏదో ఒక సాయం అయితే చేస్తారండి. నా ప్రెగ్నెన్సీ టైంలో మా ఇంటికాడ ఉన్నప్పుడు నాకు కొంచెం బాగాలేక పడుకున్నప్పుడు ఆయన కూర వండేసి ఇవ్వరు, చాలా సాయం చేసేసి ఇవ్వరండి. నిజంగా చాలా అదృష్టం మా ఆయన దొరకటం నాకు. ఇంకా కూర ముక్కలు అయితే మగ్గిచ్చేసారండి. కనమ ముక్కలు కూడా వేస్తున్నారు. ఫస్ట్ అయితే కొద్దిగా వేశారండి, అవి బాగా పట్టాక ఇంకా కనమ ముక్కలు కూడా వేసేస్తున్నారు. ముక్కలు ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఎంత కదిపినా కూడా ముక్క అయితే విరగదు. ఇంకా చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను. ఇంకా దాంట్లో కూడా పులుసు అయితే వేసేసానండి. కోడిగుడ్డు కూరలోని నీళ్ళు వేసేసాక అప్పుడు గుర్తొచ్చింది ములంకాయ ముక్క కూడా వేయాలని మర్చిపోయాము. ఇంకా కోడిగుడ్డు ముక్కలు అంటారా, ఇంక తర్వాత లాస్ట్లో వేస్తాము. ఇంకా పులుసు అంతా వేసేసి మూతగడ్డ పెట్టేసామండి. ఇంకా కూర ఉడికాక ఇంకా 2 పొయ్యిలు ఖాళీ లేదు రైస్ పెట్టడానికి. ఇంకా అక్క వచ్చేసి అరటిపండు అయితే ఇచ్చిందన్నమాట. ఇంకా అరటిపండు తింటా అలా కూర్చున్నాను. ఇంకా మా ఆయనగారు కూడా తింటారు. 2 ఖాళీ లేవు రైస్ పెట్టడానికి. అక్క ఏం చేస్తుందంటే రైస్ ఉడకడానికి ముందు రైస్ వాటర్ 2 సార్లు కడిగేసి తర్వాత వాటర్ వేస్తాం కదండి ఫుల్ కానీ, ఆ వాటర్ అంతా తీసేసి ఇంకా కరెంటు వాటర్ ఉంటుంది కదండి మెషిను, దాంట్లో పెట్టేస్తుంది. అవి వేడెక్కాక ఇప్పుడు వేడిగా పొంగులు వచ్చేస్తాయి కదండి నీళ్ళు, అవి ఆ ఎసరు నీళ్ళన్నీ కూడా ఇంకా అన్నం దాంట్లో వేసేస్తుంది. ఇంకా గ్యాస్ కూడా బాగా కలిసి వస్తుందంట. ఆ వదిన అలా వండుతుందని అక్క కూడా అలా వండుతుందండి. అప్పుడు గమ్మునే ఉడికిపోతుంది. అన్నం కూడా చాలా స్పీడ్గా ఉడికిపోతుంది. ఇంకిద్దరం కలిసి ఇక్కడ ఇలాగైతే కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఇంకా మా ఆయన గారు అయితే ఏదో చెప్తుంటే నవ్వుతున్నాను. ఒరిజినల్ వాయిస్ పెడదామంటే సినిమా టీవీలో పాట వస్తుందండి, ఆ పాట అయితే పెట్టకూడదు. ఇంకా అది ఉంచేద్దామంటే ఇంకా అందుకే మ్యూట్ చేసేసి ఇంకా నేను వాయిస్ ఇస్తున్నాను. అరటిపండు తినరా అని అక్కడ పెట్టేశారండి. ఇచ్చినప్పటి నుంచి ఇంక తినరా అంటే తింటున్నారన్నమాట. తిందాం కంగారు లేదులే అనేసి మాట్లాడుకుంటా అయ్యి ఇంకా కూర్చున్నాం కొంచెంసేపు. అసలు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇంకా అస్సలు ఖాళీ ఉండట్లేదు. అంటే షాప్ కాడికి వెళ్ళిపోయి మధ్యాహ్నం వస్తున్నారు, మధ్యాహ్నం కొంచెంసేపు పడుకుని మళ్ళీ అలా వెళ్ళిపోతున్నారు. కానీ ఇంకా మా ఆయన గారు నేను అలా మాట్లాడుకునేది కూడా చాలా ఉండట్లేదండి, అసలు దొరకట్లేదు. ఇంకా ఇప్పుడైతే కొంచెంసేపు మాట్లాడుకున్నమాట. నాకు తినిపిస్తున్నారు. వీడియో తీస్తున్నాను ఎందుకంటే పర్లేదులే ఏం లేదా అని తినిపిస్తున్నారు అన్నమాట. దాంట్లో కొత్తిమీర అయితే కొద్దిగా వేసేస్తున్నానండి. ఇంకా దీంట్లో కూడా కొత్తిమీర అయితే కట్ చేసేసి వేసేస్తాను. అప్పుడే చాలా టైం అయిపోయింది. నీరసం కూడా వచ్చేసింది కానీ ఇంకా అన్నం ఉడకలేదు. ఇంకా మా అమ్మాయి అయితే వచ్చేసింది. ఇంకా అమ్మ డాడీ అంటూ వచ్చేసింది. ఇంకా అంటుకొని తింటాని ఎత్తుకోమంటే ఎత్తుకుంటున్నాను, అవి చెప్పమంటే అవి చెప్పట్లేదు, అసలు చెప్పనంటుంది. కోడిగుడ్డు కూర అయితే ఉడికిపోయిందండి. ఇంకా చేపల ఫ్రై అయితే చేసేయాలన్నమాట. ఇంకా ఈ కూర అయితే ఉడకలేదండి, చాలా టైం పడుతుంది చేపల కూర ఉడకడానికి. ఇంకా ఫ్రై అయితే వేసేసారు ఇలా అట్ల రేక్ మీద. ఆయిల్ కూడా తక్కువ వేసారులేండి. ఇంకా చేపల కూర కూడా ఉడికిపోయింది. కానీ ఇంకొకసారి అయితే పెట్టామండి. మళ్ళీ చూస్తే కొంచెం చిక్కగా లేదనిపించింది. ఇంకా అందుకే మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టాము, గ్యాస్ మీద. ఇంకా ఫ్రై ముక్కలు కూడా బాగా అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా అక్క అందరం కూడా టీవీ అయితే చూస్తున్నాం. చేపల కూర అయితే దించేసాం కదండి, రైస్ కూడా పెట్టేసాం అన్నమాట అందరికీ సరిపడా. ఇంకా చేప ముక్కలు అయితే ఫ్రై చేసేసి కొత్తిమీర అయితే ఇలా వేసేసారండి. ఇంకా ఉన్నాయి వేపుతున్నారు. ఇంకొకసారి చేపల కూర కూడా పొయ్యి మీద పెట్టేస్తే ఇంకా అన్నం కూడా ఉడికిపోద్ది. ఇంకా తినేయడమే. ఇంకా చేప ముక్కలు ఎంత కూడా రెడీ అయిపోయింది. కూర ఇదిగోనండి, కూర కూడా ఉడికిపోయింది. మళ్ళీ పెట్టి కొంచెంసేపు ఉంచి దించేసాము. చేప ముక్కలు వేడివేడిగా భలే ఉంటాయి. నాకు చాలా ఇష్టము కూర కన్నా ఈ ఫ్రై ముక్కలు అంటే ఇష్టం అండి. అందరికీ అలాగే ఉంటుందిలేండి. ఇది వచ్చేసి వేడివేడిగా చేపల కూర, ఇది వచ్చేసి వేడివేడిగా చేపల ఫ్రై, ఇది వచ్చేసి వేడివేడిగా అన్నం, ఇది వచ్చేసి కోడిగుడ్డ టమాటా పులుసు వేడివేడిగా. ఇంకా భోజనం చేసేయడమేనండి. ఇంకా అవన్నీ కూడా ఒక ఫోటో తీసుకుందామని ఇంకా అన్నీ తీస్తున్నాను అన్నమాట నేను.
ఇంకా మా ఆయన గారు నేను చాలా టైం అయిపోయిందండి, అప్పటికే 1:30 అయిపోయింది. ఇంకా భోజనం చేసే పుష్ప మనకంటే మీరు భోజనం చేసేయండి, నేను బావగారు వచ్చాక చేస్తాను అంది ఇంక అక్క. ఇంకా పిల్లలకైతే పెట్టేసి ఇంక మేము కూడా భోజనం చేసేస్తున్నాము. టీవీలో అయితే బొమ్మలు పెట్టాలండి, ఇంకా అయ్యే చూస్తాను. ఇంకా భోజనం అయితే చేసేస్తాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా. నచ్చిన వాళ్ళ గురించి నేను అసలు మాట్లాడనండి, ఎన్ని బ్యాడ్ కామెంట్లు వచ్చినా అది నేను అసలు పట్టించుకోను కూడా. అసలు కొంతమంది అయితే ఎలా కామెంట్ పెడుతున్నారో నేను ఖచ్చితంగా వీడియో అయితే ఏదో ఒక వీడియోలో చెప్తానండి. అందం గురించి మాట్లాడుతున్నారు, మీరంత అందంగా ఉన్నారో ఒకసారి అద్దంలో చూసుకోండి. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నాకేంటంటే చాలా బాధగా అనిపిస్తుంది మీరు అలా కామెంట్ పెడితే. కొంచెం చూడకపోయినా పర్వాలేదు వీడియోస్, కామెంట్ అయితే అలా చెయ్యకండి. భోజనం చేసేసి కొంచెం సేపు అయితే పడుకున్నారండి మా ఆయన గారు. ఇంకా షాప్కి అయితే వెళ్తున్నారు, 4 గంటలకి షాప్ అయితే తీస్తారన్నమాట. షాప్ తీసి ఇంకా విశాఖ డైరీ నుంచి ఇంకా పాల ప్యాకెట్లు తెచ్చేసి వాళ్ళే పెట్టేస్తారు ఇంకా డబ్బాలతో. ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే సదరాలండి. ఇంకా తీసి ఇంకా అవన్నీ సదురుదామని ఇంకా ముగ్గురం అయితే వచ్చేసాము. నేను ఖాళీగా ఉండి ఏం చేయలేక వచ్చేసానండి. ఇవన్నీ కూడా విశాఖ డైరీ అవి వాళ్ళు తెచ్చేసి, వాళ్ళ దగ్గర తాళం ఉంటుంది అన్నమాట, వాళ్ళు తెచ్చేసి ఓపెన్ చేసేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా సర్దుకోవాలి. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు, ఇంక ఫోన్ చేస్తారు ఒకవేళ పడుకున్నా కూడా డిస్టర్బెన్స్ అని. ఇంకా వాళ్ళకి తాళం అయితే ఇచ్చేసారంట నమ్మకంతో. ఇంకా అన్నీ కూడా తీసేసి కింద అయితే పెట్టేసి అన్నీ కూడా సదిరేస్తున్నారు. ఇవి వచ్చేసి విశాఖ డైరీ అనండి. ఒక్కోటి 80 రూపాయలు ఎంతోనండి, అంత కాస్ట్లీ ఎవరు కొనుక్కుంటారు చెప్పండి, ఎవరు కొనుక్కోవట్లేదంట. జొన్న మురుగులు ఇంకా స్పైసీ అవన్నీ వాళ్ళు ఇవన్నీ ఉన్నాయండి, కానీ కొనుక్కోవట్లేదంటే. తెప్పించారు ఒక 4-5 అయితే తెప్పించారని కొనుక్కుంటారని. ఎవరో చూస్తున్నారు కానీ రేటు చూసి మానేస్తున్నారంట. ఇంకా వాళ్ళు అయితే తెచ్చినప్పుడే పాలు ప్యాకెట్లు కొన్ని చిరిగిపోయినట్టు అయిపోయినాయండి. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను. ఒక అవన్నీ కూడా డబ్బాలో పెడుతున్నారు పాలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా సాయంత్రం బట్టలన్నీ కూడా తెచ్చేస్తున్నారు ఇద్దరు పిల్లలోని. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను, ఇంక బట్టలు తీద్దామనే వచ్చానులేండి. ఇంకా వీళ్ళైతే తెచ్చేస్తున్నారు అనమాట, కొన్ని చాలా తెచ్చేసారు. ఇంకా పైన వేసిన గోళ్ళ మీద అయితే తేవాలి, నేను తెస్తాను అనమాట అవి. చూడండి మా అమ్మాయి కూడా మోసుకెళ్ళిపోతుంది. ఇంకా అక్క వాళ్ళ అత్తగారు అయితే వాకలంతా కూడా తుడిసేస్తుంది సందాకలి. అక్క వచ్చేసి సాయంత్రం పాలు విరిగిపోతే కలకండ అయితే చేసిందండి. ఇంకా అలాగే చేసుకుంటాంలేండి, ఒక్కోసారి మేము అలా చేసుకుంటాం, విరిగిపోతే ఇంకా కలకండ చేసేస్తాము. వేడిగా టీ అయితే పెడుతుంది. సాయంత్రానికి అయితే చేపల కూర కొద్దిగా ఉందండి, కోడిగుడ్డు పులుసు అయితే వండేస్తుందంట. ఈ వీడియోతో ఇక్కడితో ఆపేస్తున్నానండి, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి, బాయ్.